లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అధునాతన సాంకేతికత, అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉన్న క్లస్టర్లలో ప్రభుత్వ నిధులతో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఒక్కో దానికి 10 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం భరించేలా 200 కోట్లతో ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఎంఎస్ఎంఈల నిర్వాహకులపై మూలధన పెట్టుబడి భారాన్ని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడేలా చిన్న పరిశ్రమలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు నిర్దేశించింది. ఒక్కో సిఎఫ్సికి గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం భరించనుంది. దీనికోసం 10 మంది సూక్ష్మ, చిన్న పరిశ్రమల నిర్వాహకులు ప్రత్యేక వాహక నౌకను ఏర్పాటు చేయాలని నిబంధన విధించింది. సిఎఫ్సి నిర్వహణను ఎస్పీవి పర్యవేక్షించనుంది. యంత్రాల కొనుగోలుకు చేసే ఖర్చులో 80% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సిఎఫ్సిలోని యంత్రాలు, సాంకేతికత వినియోగించుకున్న యూనిట్ల నుంచి నామమాత్రంగా సర్వీసు ఛార్జీలు వసూలు చేసి ఆ మొత్తాన్ని నిర్వహణకు ఎస్పీవి వినియోగిస్తోంది. సిఎఫ్సి ఏర్పాటుకు తక్కువ వ్యవధిలో అవసరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటైన తర్వాత యంత్రాలు, సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు నిర్వాహకులకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. పాత యంత్రాలతోనే ఉత్పత్తి చేస్తుండడం వల్ల నిర్వహణ వ్యయం అధికమవుతోంది. ఫలితంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధ్యం కావడం లేదు. ఇదే సమయంలో అవే ఉత్పత్తులను కార్పొరేట్ సంస్థలు తక్కువ ధరకు మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి. అవి అధునాతన యంత్రాలను వినియోగించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వస్తు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కార్పొరేట్ సంస్థలతో ధరల్లో పోటీ పడే స్థాయి ఎంఎస్ఎంఈలకు ఉండటం లేదు. ఆ సమస్యలకు సిఎఫ్సిల ద్వారా పరిష్కారం లభించనుంది. సిఎఫ్సిల్లో డిజైన్లు, పరిశోధన, అభివృద్ధి వంటి వాటికి అవకాశం కల్పించనున్నారు. అత్యాధునిక టెస్టింగ్ సదుపాయాలు, క్వాలిటీ కంట్రోల్ సెంటర్లు, నైపుణ్య శిక్షణ వంటివి అందుబాటులోకి రానున్నాయి. ముడిసరకు డిపోలు, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ డిస్ప్లే సెంటర్లు, డిజైన్లలో వచ్చే మార్పులు, టెస్టింగ్, శిక్షణ సహా విస్తృత శ్రేణి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కామన్ నీటి శుద్ధి ప్లాంట్ వ్యవస్థతో పాటు అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడేలా ఉత్పత్తుల తయారీకి అవకాశం లభించనుంది.